ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ధనురాశి ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనురాశి ధనుర్లగ్నం వారికి మీ లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి ఫిబ్రవరి 6, 2026 వరకు వక్రించి మిథున రాశిలో ఉంటారు. తర్వాత మార్చి 12, 2026 వరకు వక్రచాగం జరిగి మిథున రాశిలోనే డిసెంబర్ వరకు కూడాను అక్కడే ఉంటారు. డిసెంబర్ 26 వరకు కూడాను చక్కగా సింహరాశిలోకి ఈయన ప్రవేశము డిసెంబర్ 11 నుంచి సింహరాశి సంచారం చేస్తారు. డిసెంబర్ 11, 26 తర్వాత ఆయన ఏప్రిల్ 13న కర్కాటకంలో ఉంటారు. ఏప్రిల్ 13న వక్రించి గురువు మరలా కర్కాటక రాశిలోకి సింహం నుండి కర్కాటక రాశిలోకి వెళ్తారు. మార్చి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో మనకు ఉగాది వచ్చింది 19వ తేదీ. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 13 వరకు కూడాను అక్కడే కర్కాటక రాశిలోనే ఉంటారు బృహస్పతి. తద్మూలకంగా మనకు మంచి జరిగే అవకాశమే చాలా వరకు కనిపిస్తుంది. ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీకంటూ మంచి విలువ పెరగడానికి, కీర్తి రావడానికి బాగా తోడ్పడుతుంది. ధనుర్రాశి వారికి మీ ఆలోచన అంటే మీ రాశిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిని చూడడం మూలంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి ఈయన 9వ ఇంటి వీక్షణతో రాహువుని చూస్తాడు కాబట్టి 3వ ఇంట్లో ఉన్న రాహు మీకు ముఖ సంబంధమైనటువంటి అనారోగ్యం, రక్త దర్శనాలు కలగకుండా జరగటానికి బృహస్పతి వీక్షణ అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మీలో డెవలప్ అవుతుంది. శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క ధనురాశి వారికి 2వ ఇంటి అధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శని మీకు దశమ యొక్క చతుర్థంలో ఉన్నారు. ఇక్కడ గురువు వచ్చేసి 9వ ఇంటి వీక్షణ చేత బృహస్పతిని చూస్తున్నారు, రాహువుని చూస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతు వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు. దైవభక్తి పెరుగుతుంది. ప్రాణాయామాలు ఇలాంటివి చేస్తారు. చక్కగా ఉండే అవకాశం చాలా వరకు స్పష్టంగా గోచరిస్తుంది. కొంచెం శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎదురు చూసే వారికి ఇది కరెక్ట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మీకు వస్తే ముందు ఇయర్ స్టార్టింగ్లోనే ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగం పోయిన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహాది కార్యక్రమాలు పిల్లలకు ఏదైనా ఏర్పరచాలనుకుంటే అవి కూడా బాగా జరుగుతుంది. టెక్నాలజీ రంగాలలో డెవలప్ అవ్వాలనుకునే వారికి మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. వాతావరణం మాత్రం అతివృష్టి అనావృష్టితో మగ్గిపోయేసి యుద్ధాలతో మగ్గిపోయి ప్రజాక్షయము ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందులో మీ వంతు మీరు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు మనీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ విషయాలలో మీరు ఇబ్బందులు పడే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.